ఈరోజు మరికొన్ని నామములు ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా 9వ అధ్యాయంలో నెహెమ్యా చేసిన ప్రార్థనలో నెహెమ్యా 9:17లో మరి కొన్ని నామములు మీరు చూస్తారు. ఆయన దేవుని స్తుతిస్తూ దేవుని సహాయం అడుగుతూ ఉన్నాడు. నెహెమ్యా 9:17లో వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ప్రార్థనలో దేవుని క్షమాపణ ఇశ్రాయేలు ప్రజల పక్షాన నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలు మరి వారు బానిసత్వం నుండి విడిపింపబడి దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యంలోకి వెళ్ళాలి. మార్గ మధ్యంలో వారు తిరుగుబాటు చేస్తున్నారు. మాకు ఒక క్రొత్త నాయకుడు కావాలి. మోషే దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు. వీరంటున్నారు మాకు ఒక క్రొత్త నాయకుడు కావాలి, మమ్మల్ని తిరిగి ఎక్కడ తీసుకుపోవాలంటున్నారు? ఐగుప్తు దేశాన్ని మేము వెళ్ళిపోతాం, మాకు ఇబ్బందులన్నీ పడడానికి మాకు మరి వీలు కాదని వారు ఒక అధికారిని కోరుకొని తిరిగి వారు విడిచిపెట్టిన ఐగుప్తు దేశాన్ని తిరిగిపోవాలని అంటున్నారు. అప్పుడు అది చాలా తప్పు కదా. దేవుని సన్నిధిలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి వారిని 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను విముక్తి చేసుకుంటూ మోషే ఒక నాయకుని దేవుడు వారికి అనుగ్రహించి వారిని తీసుకొని వస్తుండగా వారు ఈ విధంగా పలకడం చాలా తప్పు. అందుకే వారి పక్షాన నెహెమ్యా ప్రార్థనలో క్షమించుమని ప్రార్థిస్తున్నాడు. ఇలాగూ వారు ఐగుప్తు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఎప్పుడైనా మనము మన తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా చేసిన తప్పును క్షమించగలడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడని, దయావాత్సల్యతలు గలవాడును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడినై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా విడనాడడు అని ఒక వాగ్దానం ఉంది కదా. నేను విడనాడను, నా కృప నిన్ను విడిచిపోదు, కనుక నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. చేసిన తప్పు ఒప్పుకొని కన్నపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు తిరిగి మరి క్షమాపణతో వస్తే వెంటనే తల్లిదండ్రులు వారు చేసిన తప్పులన్నీ మర్చిపోయి తిరిగి వారిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అలాగే దేవుని సన్నిధికి తిరిగి రావడానికి మానవుడు ఎప్పుడు వెనకాడకూడదు, తప్పొప్పుకొని వచ్చేయాలి, అంతే. దేవుని హత్తుకోవాలి. అందుకే దేవా నువ్వు తిరిగి వారిని క్షమించాలి. ఎందుకంటే యెరూషలేము గోడ తిరిగి నిర్మాణం చేయాలంటే దైవశక్తి కావాలి. 52 రోజుల్లో కూలబడిన కాల్చబడిన ఆ యెరూషలేము గోడలను తిరిగి కట్టాలంటే నెహెమ్యా గొప్ప పని పెట్టుకున్నాడు కదా, పెద్ద పని పూనుకున్నాడు. ఆ పనిలో సహాయం కావాలంటే మరి దేవుడే దిగి రావాలి. దేవునికి అడుగుతున్నాడు క్షమాపణ. ప్రజలు చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అయినా నువ్వు విసర్జింపలేదు కదా నీ జనాలను, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడవు కదా, నువ్వు దీర్ఘశాంతము బహుకృపయు గల దేవుడవు కదా, దయావాత్సల్యత గల దేవుడవు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఉన్న నామాల్ని మనం ధ్యానిస్తున్నాము. క్షమించుటకు సిద్ధమైన దేవుడు, ఇది ధ్యానించినాం. మరి ఒక నామం చూడండి, దయావాత్సల్యతలు గలవాడు. ఇంకొక నామం ఉంది, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడు. కనుక దయావాత్సల్యతలు గల దేవుడని నెహెమ్యా 9:17లో ఉన్న మరి నామము మనము ధ్యానిస్తున్నాం. దయ అనేది దేవుని స్వభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ నీలో ఉంటే అది ఎవరి స్వభావం అండి? దేవుని స్వభావం. అందుకే ఆత్మ ఫలము దాంట్లో ఉన్న నవరుచుల్లో దయాళుత్వం అంటే ఆత్మ నుండే రావాలి దయ, నీ స్వశక్తితో రాదు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు దయ కలిగి ఉంటావు, నీ ప్రవర్తనలో దయ ఉంటుంది కదా. ఈ దయ అనేది సుగుణం, అది దేవుని స్వభావము. దేవుడు దయగలవాడు. ఈరోజు మనం ఇలాగూ ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నామంటే ఎవరు దయ పొందుకున్నాము? దేవుని దయ పొందుకున్నాం. ఆయన దయ ద్వారానే మనము సమస్తమైన ఈవులను పొందుకుంటున్నాం. మన ప్రార్థనలకు జవాబు మన గొప్పతనం కాదు, కానీ దేవుని దయ ద్వారా పొందుకుంటున్నాం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దయ నీ మీద కుమ్మరింపబడుతుంది. చూడండి, ఎన్నెన్నో పనులు పూనుకుంటున్నావు. ఒక పెళ్లి కార్యము సక్రమంగా జరగాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ. ఎంతమంది పెళ్లి కార్యం కానీ వాహనాలు ఎక్కుకొని ఎంతో వడిగా వెళ్తారు, కానీ పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఎంతోమంది చనిపోవడం,
ఇలాంటి కార్యాలు జరగకుండా, ఏ కీడు నీకు తగలకుండా దయతో తన రెక్కలు కప్పి నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతూ. నువ్వు చేయి పనులన్నీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు తోడుగా ఉంటున్నాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుని దయను మనం కోరుకోవాలి. మనుషుల దయ, దేవుని దయ చాలా అవసరం. యేసు జ్ఞానమందు, వయస్యందు, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లేను అని వాక్యంలో ఉంది. సమూయేలు బాలుడు కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి సంవత్సరం మనము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనము పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ప్రతి జన్మదినం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు దేవుడు నా తల మీద దయా కిరీటాన్ని పెట్టినాడు అంటే ఒక సంవత్సరం అంతా దేవుడు కాపాడినాడంటే కేవలం ఆయన దయనే. మరి కీర్తనకారుడు 89వ కీర్తన 17వ వచనంలో అంటున్నాడు, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు మరి గొప్ప ఉన్నత స్థాయి జీవితంలో లభించిందంటే కేవలము దేవుని దయ. ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చిందంటే అది ఎవరి దయ? నీ చేతుల కష్టార్జితము దీవింపబడుతుందంటే ఎవరి దయ? కనుక నీ దయ చేతనే మా కొమ్ము హెచ్చింపబడుతుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. 94వ కీర్తన 18, 19 వచనం, నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. ఎన్నిసార్లు మనం అనుకున్నాం, అయిపోయింది, మన కుటుంబాలన్నీ పాడైపోతుంది, ఏదో కీడు వాటిల్లుతుంది, మేము అనుకున్నవేవి సాధించలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు వెంటనే దేవుని దయ నిన్ను ఆవరిస్తుంది, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. నీ కాలు జారిందని అనుకున్నావు, పడిపోయినాను అనుకున్నావు, కానీ పడకుండా నిన్ను దేవుడు నిలబెట్టినాడు. నీ కుటుంబం చెదిరిపోకుండా దేవుడు కాపాడినాడు. కనుక నీ భయాలన్నీ చెదరగొట్టినాడు. కేవలం దేవుని దయ, దేవుని కృప అని అనుకోవాలి. నీ అంతరంగంలో విచారములు హెచ్చినప్పుడు మరి దేవుని గొప్ప ఆదరణ నీ ప్రాణమునకు ఏం కలిగిస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంతరంగంలో ఎన్నిసార్లు విచారములు హెచ్చిపోతుంది అన్నమాట. ఎన్ని బాధలు, ఎన్ని భయాలు, ఇబ్బందులు, కలవరం ఇవన్నీ కూడా గుండె నిండిపోయినప్పుడు వెంటనే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ నిస్సహాయత దేవునికి తెలియజేస్తున్నావు, దేవుని దయ నీ మీద కుమ్మరిస్తున్నాడు. నీ ఇబ్బందుల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని దయ మన జీవితంలో చాలా అవసరమని మరి నువ్వు గ్రహించాలి. మరణంలో నుండి నీ ప్రాణమును తప్పించినాడు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీ పాదములను తప్పించినాడు అని 56వ కీర్తన 12వ వచనంలో ఉంది. అంటే దేవుడు దయతో ప్రతి కార్యము నీ పట్ల చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన స్వభావమే దయ. హిస్ నేచర్ ఈజ్ కైండ్నెస్. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుంటే మనం చాలా కోల్పోతాం. ప్రార్థన ఎక్కువగా చేసేవారే ఎక్కువగా దేవుని దయను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద మోర్ యు ప్రే, ద మోర్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ యు ఎంజాయ్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో నేను అదే అనుభవించినాను. నాకు చేతకాని పని వెంటనే దేవుని సన్నిధి వెళ్ళి, దేవా ఇది నా వల్ల కాదు అంటే వెంటనే దేవుని దయ, దేవుడు సహాయకులను పంపిస్తాడు, ఆ కార్యాన్ని నెరవేర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ బలహీనతలు దేవుని సన్నిధిలోకి తీసుకుని రావాలి. దేవుడు తన దయను నీకు అనుగ్రహిస్తాడు. మరియతో ఏమంటున్నాడు? ఒక కన్యక గర్భవతి అయి మరి లోకరక్షకుని కనాలంటే కన్యక గర్భవతి కావడమే ఒక మరి మరి కఠినమైన కార్యం కదా. ఎవరు ఒప్పుకుంటారు? ప్రజలు రాళ్ళు కొట్టి చంపేస్తారు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం కన్యక గర్భవతి అయితే రాళ్ళు రువి చంపేస్తారు. కానీ అట్టి గొప్ప సవాలును చిన్న యవనస్తురాలు మరియ ఎదుర్కోవాలి. అప్పుడు గబ్రియేలు దూత ఒక మాట అంటాడు కదా, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమెకు శుభం ఎందుకయింది అంటే ఆమె మరి స్త్రీలలో ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. ఎందుకంటే దేవుని దయను ఆమె పొందుకుంది, దయాప్రాప్తురాలైంది. అందుకే మరి ఆమె దేవుని దయను పొందుకున్నది. మరి దీవింపబడిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను దేవుని దయను పొందుకోవాలని ఆశిస్తున్నాను, నేను మనుషుల దయను వెతకడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు మనకు విపరీతంగా తయారవుతారు, మనల్ని మెచ్చుకోరు, మనల్ని పైగా విమర్శిస్తూ ఉంటారు. అప్పుడు అట్టి సందర్భంలో పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. చూడండి, గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, నా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా?
నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు? గలతీయులకు రాస్తూ కొన్ని పాపాలు చూసినప్పుడు మరి పౌలు భక్తుడు కఠినంగా వారికి మరి బోధించడం అయింది. దేవుని వాక్యాన్ని మరి రెండంచులు గల ఆత్మ ఖడ్గమై ఉన్నది. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొందరికి గాయం కలిగింది. అప్పుడు పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, నేను వాక్యం ఉన్నది ఉన్నట్టు మీకు బోధించి ఎవరిని సంతోషపెట్టాలి? నేను దేవునే సంతోషపెట్టాలి. దేవుని దయనే నేను చూస్తున్నాను. అవును, మరి కొన్నిసార్లు దేవుడు ఆత్మచేత నింపబడి దైవ సేవకులు మాటలు కొన్నిసార్లు కఠోరంగా మీకు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా అది సాత్వికమైన మనసుతో నువ్వేం చేయాలి? దాన్ని గైకొనాలి. ఎందుకంటే వారు దేవుని మాటలు పలుకుతున్నారు. నీ యొక్క ప్రవర్తనను చక్కబెట్టడానికి దేవుడే వారిని నోట ఆయన మాటలు ఇచ్చినాడు. కనుక భక్తులైన వారు కూడా దేవుని సంతోషపెట్టువారుగా దేవుని దయను వారి పరిచర్య మీద పొందుకోవాలని మరి చిత్తము కలిగి ఉండాలి. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13లో పౌలు భక్తుడు ఏ విధంగా దేవుని దయను పొందుకున్నాడో ఇక్కడ రాస్తున్నాడు. నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడి తిని. పౌలు అంటున్నాడు, నేనేం పెద్ద పరిశుద్ధుడని గాను కదా. పరిశుద్ధులు ఎప్పుడు మరి వారి మనసులో ఉండాలి, వారు పుట్టుకతో పరిశుద్ధులు కారు, వారు యేసు రక్తము చేత పరిశుద్ధ మార్గంలోకి వచ్చినారు. సౌలును పౌలుగా మార్చి అపోస్తులుగా నియమించి గొప్ప పరిచర్యను అప్పగించినాడు. అందుకే ఎల్ల వేళలా నేను క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని అంటున్నాడు. ఎందుకంటే యేసు దయను తన జీవితంలో పొందుకున్నాడు. ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు మనం? దయా వాత్సల్యత గల. అంటే మన జీవితంలో కూడా ఎప్పుడు దేవుడు దయగలవాడని నీకు ఆ యొక్క మరి కార్యం నీకు మదిలోకి తీసుకొని రావాలి. దేవుని దయ ద్వారానే నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు. దేవుని దయ ద్వారానే నీకే రోగాలు రావడం లేదు. దేవుని దయ ద్వారానే నువ్వు పాపంలో పడడం లేదు. దేవుని దయ ద్వారానే నీ కార్యాలన్నీ కూడా దేవుడు దీవిస్తున్నాడు. అంతా దేవుని దయ, అంత దేవుని దయ అని నువ్వు పలుకుతూ ఉండాలి. చూడండి ఎంత దయగల దేవుడు అండి. ఒక పాపి ప్రభు దగ్గరకు వస్తే ఎంత దయ, ఎంత కనికరం. ఆ పొట్టి జక్కయ్యను చూసి చెట్టెక్కి ఏసయ్యను చూడాలని ఎంత తాపత్రయంతో పొట్టివాడు సుంకపు గుత్తదారి ఆ మేడి చెట్టెక్కి ఆ గుబురు ఆకుల నుండి ఏసయ్యను చూడాలని ఒక ఆశ. ఆ హృదయంలో మండుతున్న ఆ ఆశను ఎవరు గమనిస్తారు? యేసు గమనిస్తాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఎంత దయ, జకయ్య నువ్వు త్వరగా తిరిగి రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రేపని కూడా కాదు. ఎంత దయగల దేవుడు అంటే నేనే ఇస్తాడు. వాక్యంలో నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడినాను. యేసయ్య దగ్గర ఏ పాప వచ్చినా కానీ రేపురా ఎల్లుండిరా అని అనలేదు. నేనే నీ ఇంటికి రక్షణ వచ్చింది. మరి సిలువ మీద కుడి ప్రక్కన ఉన్న దొంగతో ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశం. ఎంత దయ అండి, ఎంత దయ, ఎంత దయ. మన దగ్గరికి ఎవరైనా సహాయానికి వస్తే, కనీసం కలవడానికి వస్తే నాకు ఇట్లా రేపు రా, మళ్ళీ ఎల్లుండి రా, ఇప్పుడు వీలు కాదు. ఎందుకంటే మనం మానవులం, ఆయన మానవుడు కాడు. ఆయన ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తి అపరిమితమైనది. అందుకే నేడే ఇంటికి రక్షణ అని జక్కయ్యతో, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దొంగతో, మరి నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే దేవుని దయ ఆ విధంగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. కనుక దయగల దేవుడు, దయావాత్సల్యత గల దేవుడు. దేవుని దయను, దేవుని కృపను నీ జీవితంలో పొందుకోవాలి. నీ పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు కూడా వారు అవిధేయులైనా కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దయను వారి జీవితం మీదకి నువ్వు దింపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేసే వారి పట్ల దేవుడు దయ కలిగి ఉంటాడని మనం నేర్చుకుంటున్నాం. మరి ఇంకొక నామము దీర్ఘశాంతము బహుకృపయు గల దేవుడు. దీర్ఘశాంతం, ఎంత ఓర్పు, దేవునికి సహనం. యేసుప్రభు సిలువలో వేలాడుతుంటే మొట్టమొదట మనకు కొట్టొచ్చే గుసుగుణం ఏం కనబడుతుంది? దీర్ఘశాంతం. ఎంత ఓర్పు, ఎంత సహనం.
మన ప్రాణాలు అలసట పడక విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారం అంతయు మనం ఏం చేయాలంట? తలంచుకోవాలని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దీర్ఘశాంతము బహుకృపయు గల దేవుడు అని నెహెమ్యా 9:17లో నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఈ నామము చూస్తున్నాం. ఎంత దీర్ఘశాంతం అండి! 12 మంది శిష్యుల్లో ఒక యూదా ఉన్నాడు కదా, ఆ యూదా స్వభావం ఏం బాగుందని 3.5 సంవత్సరాలు ఆయన వెనకేసుకొని తిరిగినాడని నాకు ఎప్పుడూ అదే గుర్తొస్తుంది. కొన్నిసార్లు స్టాఫ్ను అపాయింట్ చేసిన తర్వాత సరిగా పని చేయకుంటే వెంటనే డిస్మిస్ చేసేస్తాం కదా, నువ్వు ఈ పనికి పనికిరావు, నువ్వు దూరంగా ఉండాలి, వీలు కాదు, మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేమని అంటాం. అది నా సేవలో ఉన్న అనుభవం. ఎప్పుడు మంచిగా చక్కగా చురుకుగా తెలివిగా సామర్థ్యం గల వారిని మనం తీసుకుంటాం, మంచి స్వభావం గల వారిని తీసుకుంటాం. ఈ 12 మంది శిష్యుల్లో ఈ యూదా దొంగ అని తెలుసు, మోసగాడని తెలుసు, మరి దేవుని సేవకు కావలసిన లక్షణాలు ఏమీ కనబడడం లేదు. సేవ మీద ఉన్న ఏకాగ్రత కాదు, పదవి వ్యామోహం, అధికార దాహం, మోసము, కపటం ఇవన్నీ ఉన్న యూదాను ప్రభు 3.5 సంవత్సరాలు భరించినాడు. అంటే నాకు అనిపిస్తుంది, ఒకవేళ యూదా తప్పు చేసినా తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే తప్పకుండా క్షమించేది, కానీ యేసు వద్దకు రాలేదు. పేతురు మరి బొంకినాడు, ముమ్మారు బొంకిన మరి తిరిగి తప్పు తెలుసుకొని యేసు దగ్గరికి చేరుకున్నాడు. అందుకే పేతురు గొప్ప అపోస్తులుగా మారిపోయినాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు ఏమైనారు? బాగైనారు. ఆయన లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా గొప్ప భక్తునిగా మారిపోయినాడు. అంటే కృపగల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను తిరిగి చక్కబెడతాడని ఒక విశ్వాసం ఉండాలి. ఎప్పుడు నువ్వు పాపంలోనే నశించడము దేవుని చిత్తము కాదు. వెంటనే నువ్వు దులుపుకోవాలన్నమాట. ఆ పాపాన్ని అంటుకొని ఉండనివ్వకుండా వదిలించుకోవాలి. యేసు రక్తం నీకు ఎప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి, యేసు దయ, యేసు కనికరం, యేసు దీర్ఘశాంతం, యేసు కృప నీకు ఎప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా నీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. 12 మంది శిష్యుల్లో 2 శిష్యులు మనకు ఎప్పుడు పాఠం నేర్పిస్తున్నారు. ఒకడు యూదా, మరి ఒక శిష్యుడు పేతురు. పేతురు బొంకినాడు, యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా, అబద్ధమాడిన మరి క్షమాపణ పొందుకున్నాడు. యూదా ప్రభు దగ్గరికి చేరుకోలేదు, ఉరి వేసుకొని చనిపోయినాడని మనం అపోస్తలుల కార్యం 1:18లో చూస్తున్నాము. ఉరి తాడు తెగి కిందికి పడి నడిమికి బద్దలై పొట్టను పేగులన్నీ కూడా బయటకు వచ్చి భయంకరమైన మరణం. పేతురు ప్రభు కొరకు హతసాక్షిగా ఎంతో ఘనంగా, అంటే మరి ఆయన మరణంలో కూడా దేవుణ్ణి మహిమపరిచినట్టు చూస్తున్నాం. అంటే దేవుడు దీర్ఘశాంతము బహుకృపగలం వాడని మర్చిపోకూడదు. తెలిసి తప్పు చేయడం కాదు, బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. కానీ ఒకవేళ నీ బలహీనతలు ఉంటే, నీవు ఒక పాపాన్ని జయించలేకపోతున్నావు అంటే తప్పకుండా అది యేసుకు తెలియజేయాలి. లెట్ గాడ్ నో అబౌట్ యువర్ వీక్నెస్. అవును ప్రభువా, నా వల్ల కావడం లేదు, ఈ పాపాన్ని జయించడానికి నా వల్ల కావడం లేదు, కాబట్టి నీ కృప నాకు కావాలి, నీ యొక్క దయ నాకు కావాలి, నన్ను క్షమించమని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఆ దుర్నీతి నుండి విడిపిస్తాడు. పేతురు కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేసినట్టు లూకాసు వార్త మరి 22:31-32 వర్షంలో పేతురును సంబోధిస్తూ ప్రభు ఒక మాట అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించడం మిమ్మల్ని కోరుకోలేను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేని. అంటే యేసు ప్రభు ప్రార్థన పొందుకున్నాడు పేతురు. అందుకే నశించిపోకుండా మరి గొప్పవాడైనట్టు, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా అయినట్టు మనం చూస్తున్నాం. 103వ కీర్తన 8వ వచనంలో ఉంది, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది, క్షమ దొరుకుతుంది, నీ పాపములకు పరిహారం దొరుకుతుంది అని అర్థం. ఒకవేళ మనం చేసిన పాపాలన్నీ నిలదీసి నిన్ను ఒక్కొక్కరిని అడిగితే ఆయన సన్నిధిలో ఒక్కరు కూడా నిలబడరు. ఆయన ఎంత దయగలవాడు, మనల్ని బ్రతికించి తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. ఈరోజు మందిరంలో ఆయన పాదాల దగ్గర మనం ఉన్నామంటే కేవలం ఆయన దీర్ఘశాంతం, ఆయన కృపా సమృద్ధి మనము అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నీ తప్పు నిలదీసైతే భస్మం అయిపోతావు,
దేవుని దహించు అగ్ని కదా. అయినా ఆయన మంచు వంటి పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించి నిన్ను తిరిగి ఆయన సన్నిధిలోకి చేర్చుకుంటున్నాడు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ నామముల శీర్షిక ద్వారా దేవుని స్వభావములను మనం నేర్చుకుంటున్నాం. వి నో ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలాంటి వాడు. ఒకరోజు నేను విజయవాడలో దేవుని వాక్యం అందించి పెద్ద మహాసభలో 1,00,000 మందిలో వాక్యం అందించి తిరిగి అయ్యగారు తీసుకొని వస్తున్నారు కారులో. రాత్రి నాకైతే నిద్ర వస్తుంది. అయ్యగారు అయితే యాక్టివ్గా కార్ నడిపిస్తున్నాడు. నిద్ర వచ్చి ఒక్కసారి కన్ను తెరిచినాను. కన్ను తెరిచినప్పుడు నా ముందు ఒక లారీ పోతుంది. ఆ లారీ వెనుక ఒక పటం చూసినాను. ఇంత భయంకరంగా ఉందంటే కళ్ళు తిప్పుకుంటూ నాలుగు బయటేసి కూర పండ్లు బయటకుండి, అయ్యో ఏంటిది ఇంత భయంకరంగా ఉంది. అయితే తర్వాత తెలుసుకున్నాను, అది ఆరాధించి దేవుడు అనుకునేవారు ఇలా ఉంటారు. మరి నాలుక బయటకు వేసి కళ్ళు తిప్పుకుంటూ ఎంత క్రూరంగా కనబడినారు. కానీ నాకు అనిపించింది, నా యేసయ్య అయితే ఎంత దీర్ఘశాంతము, ఎంత కృపా సమృద్ధి, ఎంత క్షమాపణ గల దేవుడు కదా. ఎప్పుడైనా యేసయ్యను అలా చూసారా మీరు? అంటే అంత ప్రేమ గల దేవుడు. ఆయన పేరే ఏంటి? ప్రేమ స్వరూపి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ పాపాలను ఆయన లెక్క పెడితే చీల్చి చెండాలం అయిపోతావు, కానీ అలా చేయడం ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. 130వ కీర్తనలో ఉంది. ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాను. 130వ కీర్తన, దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు 3వ వచనం చూడండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయ్యా నువ్వు మా దోషాలన్నీ కనిపెట్టి చూస్తే ఎవడు నిలబడతావు నీ సన్నిధిలో? కానీ నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మరి 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దొరుకును దొరుకును క్షమాపణ దొరుకును, కృప దొరుకును, విమోచన దొరుకును. హల్లెలూయా గట్టి చెప్పండి. దేవుని బిడ్డలుగా ఉండడము ఎంత ధన్యత అని మనకు అనిపిస్తుంది. 103 కీర్తన 10-11 ఈ మాట ఉంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు దేవుని భయం నీలో ఉండాలి. తెగించి పాపం చేయకూడదు. పాపం చేయడానికి భయపడాలి. అదే దేవుని భయం. చూడండి, తెగించి ఒక పాపం చేయడానికి మరి నువ్వు పూనుకోకూడదు. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉన్నది. ఈ ప్రయాసం వ్యర్థం కాదు. మేము ఇక్కడ నిలబడి దేవుని వాక్యాలు ఇస్తూ ఉన్నాం కదా, ఆ వాక్యాలు వ్యర్థం కాకుండా మీ హృదయంలో ఏం చేయాలి? దాచుకోవాలి. మరి ఆ దేవుని మాటలన్నీ హృదయంలో ఏం చేసింది? దాచుకుంది. గొప్ప స్త్రీగా మారిపోయింది, ధన్యురాలైపోయింది, రక్షకునికి తల్లి అయిపోయింది. అలా నిన్ను గొప్ప చేసేది దేవుని వాక్యమే. కాబట్టి నువ్వు వాక్యము నీ హృదయంలో ఉంచుకోవాలి. పాపం చేయొద్దు. వాక్యంలో ఉన్నది, దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నది కనుక నా అడుగులు జారలేదు. దేవునికి స్తోత్రం. సో ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ కమిటింగ్ సిన్. దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు దీర్ఘశాంతుడు. నేను చేస్తానంటే కుదరదు. తెలిసి బుద్ధిపూర్వకంగా చేయకూడదు. దాన్నే అంటారు దేవుని భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి వారికి దేవుని కృప భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఆయన కృప వారి మీద ఉందని వాక్యము సెలవిస్తుంది. 103, 17, 18 చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిల్చును. చూడండి, యేసుప్రభు ఎందుకు రావడం లేదని చాలామంది అంటారు. వస్తానన్నవాడు ఇంకా రాలేదే, ఇప్పుడు వస్తాను త్వరగా వస్తానన్నాడు ఇంకా రాలేదు అని. అంటే నేను కూడా అనుకున్నాను, ఏంటబ్బా ఇంకా రాలేదేంటి అనుకున్నాను. కానీ దాని వాక్యంలో ఉంది దేవుని దయ ఎంతగా ఉందంటే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఒక్కరు కూడా నశించడం ఆయన చిత్తము కాదు. సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి అంటే ఆయన దయా వాత్సల్యము, ఆయన కృప దీర్ఘశాంతము ఎంతగా ఉన్నది అని 2 పేతురు 3వ అధ్యాయము 8, 9 వచనంలో ఉంది. 2 Peter 3rd chapter 8 and 9. ప్రియులారా, ఈ సంగతి మర్చిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము
1000 సంవత్సరముల వల్లనో 1000 సంవత్సరములు ఒక దినం వల్లనే ఉన్నది. మనం అనుకుంటే 2000 సంవత్సరాల నుండి అంటున్నారు, ప్రభు ఎందుకు రావడం లేదు అంటే, నీకు అది 2000 సంవత్సరాలు, కానీ దేవునికి అది 2000 సంవత్సరాలు. ఎన్ని దినాలంట? 2 దినాలు. మరి ఆలస్యం అని ఎంచుకున్నట్లు కొందరు ఎంచుకుంటున్నారు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవల్లని కోర్చు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని మాటలు నెరవేరుతాయి కదా. యేసుప్రభు వస్తాడో లేదో, చాలా బుద్ధి జ్ఞానం ఎక్కువైపోయి ప్రభు వస్తాడో రాడో అని చాలామంది అనుకుంటారు. కానీ వస్తానన్నవాడు రాక మానడు, ఎందుకంటే ఆయన అబద్ధం ఆడాడు కదా. హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు కదా. ఆయన వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. కానీ ఎందుకు రావడం లేదంటే, ఎవడునో నశింపక అందరూ ఆయనను విశ్వసించి నిత్య జీవానికి వెళ్ళాలి, ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఆయన దీర్ఘశాంతముతో మరి ఆలస్యం చేస్తున్నాడని, మరి దేవుని సన్నిధిలో మనం అందరం కనబడాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. దయా వాత్సల్యత గలవాడు. రెండవది దీర్ఘశాంతము బహుకృపయు గలవాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, దయా వాత్సల్యత గలవాడని, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు అని ప్రభువా నామములతో ప్రభువా మేము నిన్ను స్తుతించి ఉన్నాం. గొప్ప దేవుడు నాయన. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవు మాకుంటే మరి ఏది కూడా మాకు అక్కర్లేదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం కాబట్టి మరి ప్రభు కృంగుదల నుండి, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహల నుండి విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆత్మను బలపరచండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పూర్ణ విశ్వాసంతో పట్టుదల గల ప్రార్థన, గొప్ప నిరీక్షణ ఈ బిడ్డలందరూ మీరు దయచేయమని, చేతులుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.